హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఎస్ఏ క్రియేటివ్స్. ఈరోజు వీడియోలో స్పెషల్ కేసెస్ ఓటర్స్ వస్తే మనం వారిని ఏ విధంగా ఓట్ చేయించాలి, వారికి సంబంధించినటువంటి విషయాలని 17 ఇయర్ లిస్టులో ఏ విధంగా నమోదు చేయాలనేటువంటి చూద్దాం. ఈ ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేసి షేర్ చేయండి. మొట్టమొదటిది ఏఎస్డి లిస్ట్ ఓటర్ వస్తే, అంటే ఏఎస్డి అనగా యాబ్సెంట్, షిఫ్టెడ్, డెత్ ఆర్ డిలీటెడ్ లిస్టులో ఉన్నటువంటి వ్యక్తి ఓటు వేయడానికి వస్తే అప్పుడు ఏం చేయాలంటే అక్కడ ఉన్నటువంటి ఓటర్ని పిఓ గారి వద్దకు పంపించాలి. ఆ పిఓ గారు ఓటర్ కార్డును పరిశీలించి బిఎల్ఓ ద్వారా విచారణ జరిపి పిఓ సంతృప్తి చెందినట్లయితే అప్పుడు ఆ ఏఎస్డి లిస్టులో వచ్చినటువంటి ఓటర్కి ఓటు ఇవ్వచ్చు అనమాట. అప్పుడు ఈ సంతకము మరియు వేలిముద్ర తీసుకోవాలి. ఓటర్ నుండి ఎనెక్సర్ 14 డిక్లరేషన్ తీసుకోవాలి. అంటే ఎనెక్సర్ 14లో ఉన్నటువంటి డిక్లరేషన్ని ఆ ఏఎస్డి లిస్టు ఓటర్కి వస్తే వారి వద్ద నుంచి ఆ డిక్లరేషన్ తీసుకోవాలి. అలాగే మైక్రో అబ్జర్వరు వీడియోగ్రఫీ సమక్షంలో చేయాలి. 17A రిజిస్టర్లో రిమార్క్స్ కాలం నందు పిఓ గారు ఏఎస్డి అని చెప్పేసి రాసి అక్కడ సంతకం చేయాల్సి ఉంటుంది. రెండవది టెండర్ ఓటు. ఓటరు పోలుకు వచ్చినప్పుడు అతని ఓటును వేరే వారు ఎవరైనా వేస్తే వేసిన తర్వాత ఎవరైనా వ్యక్తి వచ్చి అదే ఓటునికి సంబంధించిన వ్యక్తి కనుక వచ్చినట్టయితే దాన్ని టెండర్ ఓటు అంటాం. అప్పుడు ఓటర్ని పిఓ గారి వద్దకు పంపించాలి. పిఓ గారు బిఎల్ఓ ద్వారా విచారణ జరిపి సంతృప్తి చెందితే టెండర్ బ్యాలెట్ ద్వారా మాత్రమే ఓటు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఈవీఎం ద్వారా అతనికి ఓటు ఇవ్వబడదు. టెండర్ బ్యాలెట్ ఓటు అని చెప్పేసి మనకి ప్రతి పోలింగ్ బూత్ కూడా 20 ఇవ్వటం జరుగుతుంది. ఆ టెండర్ బ్యాలెట్ ద్వారా మాత్రమే ఓటు ఇవ్వాలి. అప్పుడు 17A రిజిస్టర్లో కాకుండా 17Bని పూర్తి చేయాలి. 17Bలో మాత్రమే ఈ టెండర్ ఓటుని పూర్తి చేయాలి. 17C పిఓ డైరీలో నమోదు చేయాల్సి ఉంటుందన్నమాట. ఓటరు వివరాలను 17A రిజిస్టర్లో నమోదు చేయకూడదు. తర్వాత మూడవది ఛాలెంజ్ ఓట్. అంటే ఓటరు గుర్తింపును పోలింగ్ ఏజెంట్లు ఎవరైనా ఛాలెంజ్ చేస్తే, అంటే వచ్చినటువంటి ఓటరు ఇతను ఓటర్ కాదని చెప్పేసి ఏజెంట్ కనుక అబ్జెక్షన్ చెప్పినట్టయితే అప్పుడు ఛాలెంజ్ని స్వీకరించాల్సి ఉంటుంది. అప్పుడు పిఓ గారు ఆ ఏజెంట్ దగ్గర ₹2 గవర్నమెంట్కి జమ చేసేటట్లుగా ₹2 ఫీజు తీసుకుంటారు. ఓటర్ సరైన ఓటర్ అని నిరూపించుకోలేకపోతే ఓటర్ను పోలీసు వారికి అప్పగిస్తారు. ₹2 ఏజెంట్కి తిరిగి ఇచ్చేస్తారనమాట. ఓటర్ గనక నిరూపించుకోగలిగితే అప్పుడు అతను ఓటు చేయనిస్తారనమాట. ఈ విధంగా ఛాలెంజ్ ఓటు అనేటటువంటిది ఉంటుంది. అటువంటి సందర్భంలో ఫారం 14 నింపి ఓటర్తో సంతకం తీసుకోవాలి. సంతకం చేయలేకపోతే ఓటును నిరాకరించాలన్నమాట. పిఓ డైరీలో నమోదు చేయాలి. పోలీసు వారికి అప్పచెప్పాలి. అంటే ఎస్హెచ్ఓ గారికి దానికి సంబంధించినటువంటి ఎస్హెచ్ఓ గారి లెటర్ ఉంటుంది. ఎనెక్సర్ 20ని పూర్తి చేయాలన్నమాట. ఓటర్ గుర్తింపు నిరూపించుకొని ఛాలెంజ్ గెలిచినప్పుడు ఆ ఓటర్ను ఓటుకు అనుమతి ఇవ్వాలి. ఛాలెంజ్ గెలిస్తే మాత్రమే ఓటుకి అనుమతించాలి. లేకపోతే ఎస్హెచ్ఓ గారికి అప్పచెప్పాలన్నమాట. అలాంటి ఓటర్ వివరాలను 17A రిజిస్టర్లో నమోదు చేయాల్సిందే. ఇక నాలుగవది అంటే గుడ్డివారు, నిస్సహాయులు. ఇటువంటి వారు తమకు సహాయంకు తీసుకువచ్చినప్పుడు సహచరుల వయసు 18 సంవత్సరాలు పైబడిన వారిని అనుమతించాలి. అతను ఓటర్ అయి ఉండాలి, 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఆ సహచరుని పిఓ గారి వద్దకు పంపించాలి. పిఓ గారు ఎనెక్సర్ 18లో సహచరుని నుండి అంటే కంపానియన్ నుండి డిక్లరేషన్ తీసుకోవాలి. తదుపరి ఓటుకి అనుమతించాలన్నమాట. సహచరుల నుండి ఎనెక్సర్ 18 డిక్లరేషన్ తీసుకున్న తర్వాత దాన్ని పిఓ గారు పిఓ డైరీలో నమోదు చేయాలి. అప్పుడు ఓటర్కి కుడి చేతి చూపుడు వేలికి ఇండెలిబుల్ ఇంక్ రాయాల్సి ఉంటుందన్నమాట. కంపానియన్కి కుడి చేతి చూపుడు వేలికి ఇండెలిబుల్ ఇంక్ రాయాల్సి ఉంటుంది. 17A రిజిస్టర్లో రిమార్క్ కాలం నందు
గుడ్డివారు లేదా నిస్సహాయులు అని వ్రాసి పీఓ గారు సంతకం చేయాలి. 5వది అండర్ ఏజ్ ఓటర్. ఓటరు చిన్నపిల్లవానిగా గనక మీరు భావించినట్లయితే అప్పుడు పీఓ గారి వద్దకు పంపించాలి. అతని వయసుకు సంబంధించినటువంటి వివరాలను పరిశీలించిన తర్వాత ఓటుకు అనుమతిస్తారు. దీనికి సంబంధించి ఎనెక్సర్ 14, 15 డిక్లరేషన్ తీసుకోవాలి. 17A రిజిస్టర్లోని రిమార్క్స్ కాలమునందు అండర్ ఏజ్ ఓటర్ అని వ్రాసి పీఓ గారు సంతకం చేయాలి. ఈ విధంగా అండర్ ఏజ్ ఓటర్ సంబంధించిన వివరాలని నమోదు చేయాల్సి ఉంటుంది. 6వది ప్రాక్సీ ఓటర్. అంటే సర్వీసులో ఉన్నటువంటి క్లాసిఫైడ్ సర్వీస్ ఓటర్స్, అనగా సరిహద్దుల్లో పనిచేసేటటువంటి వారు కానివ్వండి, గూఢచారి సంస్థల్లో పనిచేసేటటువంటి వారు కానీ ఓటుని వారికి సంబంధించిన వారికి వారి అనుమతి పొందినటువంటి వారికి ఓటు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు పీఓ గారు, ఏపీఓ గారు కనుక పంపించినట్టయితే ఆ అనుమతి పొందిన వారు వచ్చినప్పుడు వారికి ఓటు ఇవ్వాలి. పీఓ డైరీలో నమోదు చేయాలన్నమాట. అంటే 17A రిజిస్టర్లో ఈ ఓటర్ యొక్క వివరాలని నమోదు చేయాలి. అంటే సిఎస్వి లిస్ట్ ఇస్తారు. ఆ లిస్టు ప్రకారం ఉన్నటువంటి ఓటర్ సంఖ్యని కాలం 3లో నమోదు చేయాలి. అప్పుడు వీళ్ళకి కుడి చేతి మధ్య వేలుకు ఈ ఇండెలిబుల్ ఇంక్. విదేశాల్లో ఉండే ఓటర్ వస్తే, అంటే ఓవర్సీస్ ఓటర్ కనుక వస్తే అతను విదేశాల్లో నివసిస్తున్న భారత పౌరులు భారతదేశానికి వచ్చి మాత్రమే ఓటు వేయాలి. అతని పాస్పోర్ట్ను పీఓ గారు పరిశీలించిన తర్వాత పీఓ డైరీలో నమోదు చేయాలి. ఆ విధంగా మనం రిమార్క్స్ కాలంలో 17A రిజిస్టర్లో పీఓ గారు ఓవర్సీస్ ఓటర్ అని చెప్పేసి రాసి సంతకం చేయాల్సి ఉంటుంది. అట్లాగే 8వ సందర్భం కనుక చూసినట్లయితే ఓటు వేయడానికి ఓటరు నిరాకరిస్తే, ఒక్కొక్క సందర్భంలో ఓటరు ఓటుని అన్ని 17A రిజిస్టర్లో రాసిన తర్వాత, అలాగే ఓటర్ స్లిప్స్ రాసిన తర్వాత బ్యాలెట్ ఇష్యూ చేసే సమయంలో అతను ఓటుని రిఫ్యూజ్ చేస్తాడనమాట. అటువంటి సందర్భంలో ఈ ఓటరు ఇవన్నీ అయిన తర్వాత కంపార్ట్మెంట్కి వెళ్ళబోయేటప్పుడు నిరాకరిస్తూ ఉంటాడు. అటువంటి వారు కనుక వస్తే అప్పుడు ఈ పీఓ గారు రూల్ 49O ప్రకారం ఆ ఓటర్ను 49O ప్రకారం ఓటర్ను ఓటుకి అనుమతించరు. ఒకవేళ అప్పటికి బ్యాలెట్ బటన్ నొక్కినట్లయితే దాని తర్వాత ఓటర్కు వినియోగించుకోవచ్చు అనమాట. ఆ ఓటర్ వివరాలను 17C నందు 3వ సంఖ్య ఎదురుగా నమోదు చేయాలన్నమాట. 17C నందు 3వ సంఖ్య ఎదురుగా. ఈ 17A రిజిస్టర్లోని రిమార్క్స్ కాలంలో రిఫ్యూజ్ టు ఓట్ అండర్ రూల్ 49O అని రాసి పీఓ గారు సంతకం చేయాలి. ఓటర్ యొక్క సంతకాన్ని కానీ వేలిముద్ర కానీ తీసుకోవాలి. ఈ 9వది కనుక చూసినట్టయితే ఓటర్ ఓటింగ్ విధానం పాటించకపోతే వైలెన్స్ ఆఫ్ ఓటింగ్ అంటారు. ఓటర్ కనుక ఏదైనా వైలెన్స్ కనుక చేసినట్టయితే అటువంటప్పుడు పీఓ గారు ఓటుని తిరస్కరించేటటువంటి, అంటే ఏదైనా ఓటుని బహిరంగపరిచిన అటువంటి సందర్భాల్లో తనకున్నటువంటి రూల్ 49M ప్రకారం ఆ ఓటర్ను ఓటుకు అనుమతించరు. ఒకవేళ అప్పటికే బ్యాలెట్ బటన్ నొక్కి ఉన్నట్లు దాని తర్వాత ఓటర్కు వినియోగిస్తారనమాట. ఆ ఓటర్ వివరాలను 17C నందు 4వ సంఖ్య రిఫ్యూజ్డ్ ఓటుకేమో 17Cలో 3వ సంఖ్య, అట్లాగే వైలెన్స్ చేసేటటువంటి ఓటర్ విషయంలో 17C నందు 4వ సంఖ్య ఎదురుగా నమోదు చేస్తారు. ఈ 17A రిజిస్టర్లో రిమార్క్స్ కాలంలో నాట్ అలౌడ్ టు ఓట్, ఓటింగ్ ప్రొసీజర్ వైలేటెడ్ అండర్ రూల్ 49M అని రాసి పీఓ గారు సంతకం చేసి ఆ ఓటర్ యొక్క వేలిముద్ర కానీ సంతకం కానీ తీసుకుంటారన్నమాట. ఈ 10వది టెస్ట్ ఓట్. ఒక ఓటరు ఓటు వేసి తను వేసినటువంటి ఓటు వీవీప్యాట్లో వేరొక గుర్తుకు పడుతుంది అని ఫిర్యాదు చేస్తూ ఉంటాడు. అంటే తను వేసింది ఒక సింబల్ పార్టీకి సంబంధించిన ఒక సింబల్కి వేస్తే ఇంకొక సింబల్కి పడి ఓటు పడిందని చెప్పేసి అతను పీఓ గారికి ఫిర్యాదు చేస్తారు. అటువంటి సందర్భంలో పీఓ గారు పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో ఓటర్ కంపార్ట్మెంట్ వెళ్ళి ఆ ఓటర్కు మరలా రెండవసారి ఓటింగ్కు అనుమతిస్తారు. ఓటరు చెప్పినది, అంటే ఒకదానికి ఓటు వేస్తే వేరే దానికి ఓటు పడుతుందని
అది సరైనదైతే పోలింగ్‌ని ఆపి సెక్టోరల్ ఆఫీసర్ గారికి తెలియజేస్తారు. తదుపరి దానికి సంబంధించినటువంటి విధంగా ఆహ్, చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఓటర్ చెప్పింది తప్పని తేలితే ఈ ఓటర్‌ని ఏం చేస్తారంటే ఎస్‌హెచ్‌ఓ గారికి అంటే పోలీసు వారికి అప్పచెబుతారు. దానికి సంబంధించినటువంటి ఫార్మ్‌ని పూర్తి చేయాలన్నమాట. ఈ ఓటర్ యొక్క వివరాలను మరలా రెండవసారి 17 ఇయర్ లిస్ట్‌లో నమోదు చేయాలి. అంటే పాతదాన్ని కొట్టేయకూడదు. మళ్ళీ రెండోసారి రాసి 17 నందు 5, 6 కాలమ్స్ అంటే ఇందాక 3, 4 చెప్పేసాం అయిపోయినాయి. ఇప్పుడు 5, 6 సంఖ్యల ఎదురుగా వివరాలు నమోదు చేయాలి. పోలీసు వారికి ఫిర్యాదు చేస్తే దానికి సంబంధించిన అనెక్సర్ 20ని పూర్తి చేయాలి. అలాగే 17 రిజిస్టర్‌లోని రిమార్క్స్ కాలమ్ నందు టెస్ట్ ఓట్ అండర్ రూల్ 49 ఎంఏ టెస్ట్ ఓట్ అండర్ రూల్ 49 ఎంఏ అని రాసి పీఓ గారు సంతకం చేయాలి. అట్లాగే ఓటర్ యొక్క సంతకం గాని, వేలిముద్ర గాని తీసుకోవాలన్నమాట. ఈ విధంగా ఈ 10 రకాల సందర్భాల్లో స్పెషల్ కేసెస్ సంబంధించిన ఓట్లు వస్తా ఉంటాయి. వీటికి సంబంధించినటువంటి వివరాల్ని 17 రిజిస్టర్‌లో గాని, వాటికి సంబంధించిన అనెక్సర్స్ కానియండి, ఆ పీఓ గారు ఈ సందర్భాల్లో సంతకం చేయాలి. అలాగే ఆ సందర్భాల్లో ఓటర్ యొక్క సంతకాన్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని ఈ ఈ స్పెషల్ కేసెస్ ఓటర్స్ విషయంలో ఈ విషయాలను పాటించాలన్నమాట. అందరికీ ధన్యవాదములతో